మీకెవరైనా అన్యాయం చేశారా? మోసం చేసి వెళ్ళిపోయారా? మీ శ్రమను దోచుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనిపిస్తుందా? బాధపడకండి, అసలు ఆలోచనే మానేయండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు, ఏది ఊరికే పోదు. ప్రకృతికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క చాలా పక్కాగా ఉంటుంది. మీరు ఈరోజు అనుభవిస్తున్న నొప్పి రేపు వాళ్ళు అనుభవించబోయే నరకానికి నాంది మాత్రమే. కాలం మీ బదులు సమాధానం చెప్తుంది. ఎందుకంటే ప్రకృతి ఏదీ మర్చిపోదు, అది ప్రతిదీ రికార్డ్ చేసుకుంటుంది. వాళ్ళ కర్మ వాళ్ళని వదలదు, శిక్ష పడటం ఖాయం. నిజమేంటంటే మనం ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. మనం చేసే తప్పులు ఎవరికీ తెలియవని అనుకుంటాం. చీకట్లో చేసిన, చిరునవ్వుతో దాచిన ఆ కర్మ మీ వెంటే వస్తుంది. అది మీ నీడ కంటే ప్రమాదకరమైనది. నీడ వెలుతురు ఉన్నప్పుడే కనిపిస్తుంది, కానీ కర్మ చీకట్లో కూడా మీ గొంతు పట్టుకుంటుంది. ఈరోజు మీరు ఒకరిని ఏడిపిస్తే రేపు మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నప్పుడు మీకు ఆ పాత సీన్ అంతా గుర్తొస్తుంది. అప్పుడు అర్థం అవుతుంది ప్రకృతి తన బాకీని వడ్డీతో సహా వసూలు చేసుకుంటుందని. ఇది మోటివేషన్ కాదు, ఇది రియాలిటీ. చాలా మంది అడుగుతుంటారు, అన్యాయం చేసిన వాళ్ళు బాగున్నారు కదా, నేను ధర్మంగా ఉండి కూడా ఎందుకు కష్టపడుతున్నాను అని. మీకు తెలుసా, ఒక చెట్టును కొట్టేటప్పుడు గొడ్డలకి ఏమీ తెలియనట్టుంటుంది, కానీ ఆ చెట్టు పడిపోయేటప్పుడు వచ్చే శబ్దం ఊరంతా వినపడుతుంది. కర్మ కూడా అంతే, అది నెమ్మదిగా ఉరుముతుంది, కానీ అది కొట్టినప్పుడు కోరుకోవడం అసాధ్యం. మీరు పడుతున్న ఈ ఆవేదన, ఆ జస్టిస్ కోసం చూస్తున్న మీ ఎదురు చూపులు, ఇవన్నీ ఆ యూనివర్స్ గమనిస్తుంది. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేసే బాధ్యత ప్రకృతిదే. మనకి అన్యాయం జరిగినప్పుడు మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ప్రతీకారం కోసం ప్లాన్లు వేయటం. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు, నేను వాడిని అంతకంటే దారుణంగా దెబ్బ కొట్టాలని రగిలిపోతుంటాం. కానీ నిజానికి మీరు రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారంటే మీరు కూడా అదే మురికి గుంటలో దిగుతున్నారని అర్థం. వాడొక తప్పు చేశాడు, ఆ కర్మ వాడిని ఎలాగో వెంటాడుతుంది, కానీ మీరు కూడా వాడికి కీడు చేయాలని ఆలోచిస్తే కొత్త కర్మని మీరే స్వయంగా రాసుకుంటున్నట్లు. ప్రతీకారం కంటే ప్రశాంతత మిన్న. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రకృతి తన పనిని తాను సక్రమంగా చేయగలదు. అసలు ఈ కర్మ అనే ట్రాప్ లో మనం ఎందుకు పడతాం? సింపుల్, మనకున్న షార్ట్ టర్మ్ మెమరీ. అంటే మనం రకరకాల పనులు చేసి మర్చిపోతూ ఉంటాం. ఈ రోజు ఒక అబద్ధం చెప్పి ఒక పని కానిచ్చేస్తాం, ఒకరిని తొక్కి పైకి వెళ్ళిపోతాం. అప్పుడు మనకు కలిగే ఆ చిన్నపాటి సక్సెస్ లేదా లాభం చూసి అబ్బా నేనెంత తెలివైన వాడిని అని మురిసిపోతాం. ఆ టైంలో ప్రకృతి కూడా మనల్ని ఆపదు, అది మీకు తాడును వదులుతూ ఉంటుంది. మీరు ఎంత దూరం వెళ్తే అంత వేగంగా వెనక్కి లాగుతుంది. మనం చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం స్వార్థంతో కూడుకున్నదైతే దాని రిజల్ట్ కూడా విషయంలాగే ఉంటుంది. నిజం ఏంటంటే మనం ఈరోజు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు మనం గతంలో ఎక్కడో నాటిన విత్తనాలే. మీరు ఒకప్పుడు ఒకరిని చులకనగా చూసి ఉండొచ్చు, ఒకరి ఆశల్ని నవ్వుతూ తుంచేసి ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు వేరు వేరు రూపాల్లో మీ ముందుకు వస్తున్నాయి. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా మానసిక అశాంతి కావచ్చు. కర్మ అనేది ఏదో పైనుంచి పడే పిడుగు కాదు, అది మీరు క్రియేట్ చేసుకున్న ప్రతిధ్వని. మీరు ఏది పలికితే అదే మీకు తిరిగి వినపడుతుంది. మనం బాధ్యత తీసుకోం కాబట్టే ఆ సమస్య ఎందుకు వస్తుందో అర్థం కాక తల పట్టుకుంటాం. అందులోనూ మనకి షార్ట్ టర్మ్ మెమరీ కాబట్టి ఎక్కడ ఎన్ని తప్పుడు పనులు చేశామో మనకి అస్సలు గుర్తుండవు. అందులోనూ కర్మకి ప్రతిదీ గుర్తుంటుంది. మనం ఏమనుకుంటామంటే ఒక చిన్న తప్పు చేస్తే అది ఎవరికీ తెలియదు కదా అని. కానీ లా ఆఫ్ కర్మకి కళ్ళు లేవు, దానికి కేవలం లెక్కలు మాత్రమే తెలుసు. మీరు ఒకరి దగ్గర 100 రూపాయలు అన్యాయంగా లాక్కుంటే కాలం మీ దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేస్తుంది. అది డబ్బు రూపంలో కాకపోయినా వేరే రూపంలో వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఉదాహరణకి మీ నిద్రను తీసుకెళ్లొచ్చు, మీ ప్రశాంతతను మాయం చేయొచ్చు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే మనం చేసే పనికి మన ఆలోచనకి మధ్య ఉన్న లింక్ ని మనం మర్చిపోతాం కాబట్టి. అందులోనూ చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడి దగ్గరికి వెళ్ళినా లేకపోతే దాన ధర్మాలు చేసినా సరే మనం చేసిన పాపాలు కడిగి వేయబడతాయని చెప్పేసి భ్రమపడుతూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఏ దేవుడు కూడా మీ కర్మని క్యాన్సిల్ చెయ్యడు.
చెయ్యలేడు. నిజానికి మన సమస్యలన్నీ మన మైండ్ సెట్ వల్లే వస్తాయి. లైఫ్ని డబ్బులు సంపాదించి ఒక గేమ్లా చూస్తాం. ఎక్కడైనా సరే ఆ డబ్బులు సంపాదించడానికి వెనకాడం. సో అక్కడ తప్పులు చేసేటప్పుడు ఈసారి మేనేజ్ చేద్దాంలే, నెక్స్ట్ చూసుకుందాం అని చెప్పేసి ప్రతిసారి తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. తప్పు అనేది చిన్నదైనా సరే పెద్దదైనా సరే తప్పు తప్పే. కానీ ప్రకృతి దగ్గర చీటింగ్ ఉండదు. మీరు ఈ రోజు ఒకరి నమ్మకాన్ని తాకట్టు పెట్టి గెలిచినా రేపు అదే నమ్మకం మిమ్మల్ని నడి రోడ్డుపై నిలబెడుతుంది. మనకు ఆ క్లారిటీ లేకపోవటం వల్లే అసలు సమస్య. మనం చేసే ప్రతి యాక్షన్ ఒక బూమరాంగ్ లాంటిది. మీరు దాన్ని ఎంత బలంగా విసిరితే అది అంతకంటే వేగంగా వచ్చి మీ తలకే తగులుతుంది. సో ఇది తెలుసుకోకుండా మనం బయట వ్యక్తుల్ని, అదృష్టాన్ని నిందిస్తూ ఉంటాం. మరి ఈ కర్మ చక్రం నుంచి బయటపడటం ఎలాగా? జరిగిందాన్ని మార్చలేము, కానీ జరగబోయే దానిపై మన కంట్రోల్ ఉంటుంది. మొదటగా మీ తప్పుల్ని ఒప్పుకోవడం నేర్చుకోండి. అవును, నేను అన్యాయం చేశానని మీకు మీరు నిజాయితీగా చెప్పుకున్నప్పుడే ఆ కర్మ యొక్క తీవ్రత తగ్గుతుంది. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే మీ కర్మని మరింత భారంగా మారుస్తుంది. ఎప్పుడైతే మీరు రియాలిటీని ఫేస్ చేస్తారో అప్పుడే మీ లోపల మార్పు మొదలవుతుంది. అన్యాయం జరిగినప్పుడు కృంగిపోకుండా, అన్యాయం చేసినప్పుడు విర్రవేయకుండా ఉండడమే మొదటి స్టెప్. మీకు తెలుసా, జరిగిన నష్టాన్ని మనం పూడ్చలేకపోవచ్చు, కానీ మన వల్ల ఎవరైతే బాధపడతారో వారి పట్ల మనకున్న ప్రాయశ్చిత్తం మనల్ని కాపాడుతుంది. ఎవరికైనా అన్యాయం చేశారా, వెళ్ళి సారీ చెప్పండి. ఆ నష్టాన్ని భర్తీ చేయండి. నేను వాడికి దొరకలేదు కదా అని చెప్పేసి హాయిగా నవ్వుకోవద్దు. ఎందుకంటే కాలం మిమ్మల్ని ఎప్పుడో మార్క్ చేసింది. ఆ రుణాన్ని తీర్చుకున్నంత వరకు మీ ఆత్మకి విముక్తి ఉండదు. ఈ కర్మ నుండి తప్పించుకోవడానికి గుడులు, గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మీ ప్రవర్తన మార్చుకుంటే చాలు. అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రతీకారం తీర్చుకోకుండా మౌనంగా ఉంటే అది మీ బలాన్ని పెంచుతుంది. మీ మౌనం ప్రకృతికి ఇచ్చే గ్రీన్ సిగ్నల్. అప్పుడు అది మీ తరపున యుద్ధం మొదలు పెడుతుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ ఫుడ్. అందుకే కర్మ కూడా ఇన్స్టెంట్ గా ఉండాలి అనుకుంటాం. వాడు నాకు అన్యాయం చేశాడు కదా, ఇప్పుడే వాడు కార్ యాక్సిడెంట్ అవ్వాలి అని కోరుకుంటాం. కానీ కర్మ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. అది లోపల లోపల తింటూ వస్తుంది. ఆ సమస్యని అధిగమించాలంటే మీ మైండ్ సెట్ ని రియాక్షన్ నుండి అబ్జర్వేషన్ వైపు మార్చాలి. వాడు తప్పు చేశాడు, అది వాడి అకౌంట్. మీరు దానికి బాధపడి మీ కాలాన్ని వృధా చేస్తే అది మీ లాస్. డిటాచ్మెంట్ నేర్చుకోండి. లోకంలో జరిగే ప్రతి అన్యాయానికి మీరు జడ్జి అవ్వాల్సిన పని లేదు. పైన ఒక సుప్రీం జడ్జి ఉన్నాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఆ సుప్రీం జడ్జి పేరేంటంటే కాలం. నిజమేంటంటే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ మన అంతరాత్మని మోసం చేయలేం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని వేధించే ఆలోచనలే మీ కర్మ యొక్క ప్రతిరూపాలు. ఆ గిల్ట్ నుండి బయటపడాలంటే ఈ క్షణం నుంచి మంచి పనులు మొదలు పెట్టండి. కర్మని కర్మతోనే కడిగేయాలి. మీరు ఒకప్పుడు ఒకరిని ఏడిపిస్తే ఇప్పుడు 10 మందిని నవ్వించండి. మీరు ఒకప్పుడు ఒకరి ఆకలిని పట్టించుకోకపోతే ఇప్పుడు నలుగురికి అన్నం పెట్టండి. ఇదేదో పుణ్యం వస్తుందని కాదు, మీ మనసు మీద ఉన్న ఆ బరువుని తగ్గించుకోవడానికి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు రేపటి గురించి భయం ఉండదు. అంతేకాకుండా జీవితాన్ని మార్చుకోవాలంటే ముందు మీ డెస్టినీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు విసిరే ప్రతి రాయి, మీరు కురిపించే ప్రతి పువ్వు ఏదో ఒక రోజు మీ దగ్గరికి తిరిగే వస్తాయి. అలాంటప్పుడు రాళ్ళు విసరటం ఎందుకు కదా. ఇది తెలిసిన వాడు ఎప్పుడూ బయటపడడు. అలాగే విర్రవీగడు కూడా. మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి రాకెట్ సైన్స్ అక్కర్లేదు. కేవలం మీ ఉద్దేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. మీరు చేసే పని చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. ఆ పని వెనుక మీ గుండె ఎంత నిజాయితీగా ఉన్నది అన్నదే ముఖ్యం. మీకు తెలుసా, ప్రపంచం మొత్తం మిమ్మల్ని తప్పు పట్టినా మీ మనస్సాక్షికి మీరు క్లీన్ గా ఉంటే ఆ కర్మ మీ జోలికి రాదు. అది మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతుంది. నిజమేంటంటే మనం సక్సెస్ అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటాం, కానీ అసలైన సక్సెస్ ఏంటో తెలుసా? రాత్రి పడుకున్నప్పుడు ఏ గిల్ట్ లేకుండా, ఏ భయం లేకుండా ప్రశాంతంగా కళ్ళు మూయగలగటం. ఆ నిద్ర మీకు రావాలంటే మీరు ఎవరి నిద్రని చెడగొట్టకూడదు. లైఫ్ ని ఒక రిస్క్ లా చూడండి, కానీ ఆ రిస్క్ లో మోసం ఉండకూడదు. మీరు ఎదగాలి. పక్కనున్న వాడిని తొక్కి కాదు, పక్కనున్న వాడికి దారి చూపిస్తూ ఎదగాలి. అప్పుడు మీ ఎదుగుదలకి ప్రకృతి కూడా సహకరిస్తుంది. మీరు ఇచ్చేదేంటో మీకు వచ్చేది కూడా అదే. ఇది యూనివర్స్ లా. దీన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పని చేస్తూనే ఉంటుంది. చివరిగా ఒక మాట, ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే
వస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు తమ పుణ్యాన్ని మీకు ఇచ్చేసి మీ పాపాలని వాళ్ళు తీసుకెళ్లారు. కాలం మీ బదులు వాళ్ళకి బుద్ధి చెప్తుంది. మీరు మాత్రం ఆ కోపంలో ఆ ద్వేషంలో కాలిపోకండి. ప్రతీకారం కోసం మీ జీవితాన్ని తాకట్టు పెట్టకండి. ఈ ప్రపంచం ఒక పెద్ద అద్దం. మీరు నవ్వితే అది నవ్వుతుంది, మీరు ఏడిస్తే అది మిమ్మల్ని ఏడిపిస్తుంది. కర్మ అనేది మీ శత్రువు కాదు. కర్మ అనేది మీ టీచర్. అది మీకు పాఠాలు నేర్పుతుంది. ఆ పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లేవాడే మొనగాడు. శిక్ష పడటం ఖాయమా అని చెప్పేసి అడిగారు కదా. అవును, మీరు ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తే శిక్ష తప్పదు. కానీ మీరు ప్రకృతితో కలిసి నడిస్తే అదే ప్రకృతి మిమ్మల్ని శిఖరాగ్రహాన కూర్చోబెడుతుంది. గుర్తుంచుకోండి, మీ కర్మ మీ వెంటే వస్తుంది. అది మీ చేతుల్లోనే ఉంది. దాన్ని శాపంగా మార్చుకుంటారో వరంగా మార్చుకుంటారో మీ ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పటికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.